హాయ్ హలో అందరు బాగున్నారండి. ఈరోజు మా కూరలు వచ్చేసి బెండకాయ దొండకాయ టమాటా ఎగురు అరటికాయ ఎగురు అన్నమాట. ఇక నా ఫేస్ కనపడతలేదండి, ఫోన్ సెట్ చేయటం కుదరట్లేదు నాకు. కిటికీలో పెట్టుకున్నాను. ఇక కూరలు చూపిస్తున్నాను. ముందు 2 గంటలు నూనె పోసుకొని అరటికాయ కూర వేద్దామని చెప్పి రెడీ అయ్యాను. ఇక అరటికాయ కూర వేస్తున్నాను. 2 గంటలు నూనె పోసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని అరటికాయ ముక్కలు వేసి ఏగనివ్వాలి. ఏగనిచ్చిన ఒక 5 నిమిషాలకి వేయాలి, అల్లం పేస్టు వేసి ఉప్పు కారం వేసి ఒక 5 నిమిషాలు ఉన్నాక దించేయాలి. చాలా టేస్ట్గా వచ్చింది కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. చూడండి, అన్నీ ఏగనిచ్చి ముందు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ముక్కలు వేయాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం మగ్గనియాలన్నమాట. ఏంటండి లేదు, చూడండి, అసలు ఫోను సెట్ చేయటానికి నాకు కుదరటలేదు. నా ఫేసే కనపడతలేదు. అది ఏం చేద్దాం, ట్రైపాడ్ ఏమో లేదు, అదేమో జారి పడిపోతుంది ట్రైపాడ్కి. ఇక అరటికాయ ముక్కలు వేస్తున్నాను. ఏంటోనండి, ఈసారి లాగ్సే చేయట్లేదు. ఏం చేయాలన్నా కుదరట్లేదు. బిజీ అయిపోయింది పిల్లలతో, ఇంట్లో పనులతో అస్సలు ఏం చేయటానికి అవ్వట్లేదు. సరే కూరలన్నా పెడదామని చెప్పి ఈరోజు కూరలు తీశాను. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళింది కదండి. లైక్ చేయండి, చిన్న లైకే కదా నేను అడుగుతున్నాను. చూడండి, లైక్ చేయట్లేదు అసలు. ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, అసలు ఎలా ఉంటున్నాయో ఏంటో కామెంట్ కూడా చేయట్లేదు. అసలు నచ్చుతున్నాయా లేదా అని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కూరలో. అసలు ఎలా ఉంటున్నాయి ఏంటి, బాగుంటున్నాయా లేదా అని చిన్న కామెంట్ అన్నా పెట్టండి. ఏంటో కామెంట్ లేదు. చిన్న వాటికైనా కొంచెం కామెంట్లు చేస్తుంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి. అసలు ఏమీ లేదు. చూస్తున్నారా లేదా అనిపించింది. ఇప్పుడేమో దొండకాయ కూరకు వేస్తున్నాను. దొండకాయ టమాటా వేద్దామని చెప్పి మళ్ళీ అది కూడా కొంచెం నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. ఇది పద్దాక అది ఆఫ్ చేసుకోవడం పెట్టుకోవడమే కుదురుతుంది. మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టమైద్దని చెప్పి కొంచెం పెట్ట చేస్తున్నాను అనమాట. ఏంటో సరిగా చేయట్లేదు అసలు. ఈసారి మాత్రం కుదరట్లేదు. అసలు ప్లేస్ సెట్ చేయటానికి నాకు కుదరట్లేదన్నమాట. కిటికీలో పెట్టేటప్పటికి సగం కనపడుతున్నాను నేను, శాంతం కనపడుతున్నా. అరటికాయ కూర అయిపోయిందండి, కట్టేయాలి. ఇక కారం వేసిన ఒక 5 నిమిషాలు ఆగి అరటికాయ కూర కట్టేయడమే. చాలా బాగా వచ్చింది కూర అయితే. ఇక దొండకాయ కూర వేసాను పొయ్యి మీద. చూడండి, దొండకాయ కూరలో టమాటాలు వేయాలి ఫస్ట్. నేనైతే ఇలాగే వేస్తూ ఉంటాను. టమాటాలు వేసి మగ్గిన తర్వాత 2 నిమిషాలు ఆగి దొండకాయలు వేసేస్తాను. ఉప్పు వేసి మగ్గనిస్తాను, కొంచెం పసుపు వేసేసి. బాగా మగ్గిన తర్వాత కారం వేస్తాను అనమాట. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను. చాలా బాగా వచ్చినాయి కూరలు అయితే, బాగున్నాయి అన్నమాట. ఇంకా మా చెల్లోళ్ళు ఉన్నారు, చాలా బాగున్నాయి అన్నారు. మీరే ఇలాగే కదా చేసేది. చూడండి, నేనైతే ఇలాగ ఇక టమాటాలు వేసేస్తున్నా. మగ్గిన తర్వాత దొండకాయలు వేసిన ఒక పావు గంటకి మగ్గిన తర్వాత కారం వేయాలన్నమాట. చాలా బాగుంటుంది అలా వేస్తే. నూనెలోనే మగ్గబెట్టాలి. టమాటాలు వేసి నూనెలో మగ్గబెడితే చాలా నీళ్ళు పోయకూడదు, అసలు ఆ నీరే వచ్చిద్ది. బాగుంటుంది కూర మాత్రం. అసలు ఇవన్నీ పండిపోయినాయి. ఏపుదామనుకొని కోసాను, ఏంటో అన్నీ పండిపోయినట్టు అనిపించింది. ఇక అందుకని సర్లే టమాటాలు వేసి వండుదాము, అదన్నా బాగుంటుంది కదా. ఎప్పుడైతే పుల్లగా వచ్చేసిద్ది, అది ఎప్పుడు బాగోద్దు అనమాట దొండకాయలు పండితే. నేనైతే ఇక్కడ పండిపోయినాయి కదా అని చెప్పి టమాటాలు వేసి వండుతున్నాను. ఎలా ఉందో ఏంటో అనుకుంటున్నాను, కానీ తింటే మాత్రం సూపర్గా వచ్చింది. బాగా వచ్చింది అన్నమాట. ఉప్పు వేసానా లేదా అని డౌట్ వచ్చింది. ఉప్పు వేసాను ఫస్టే, మర్చిపోయాను. ఇంకా సరిపోలేదని కొంచెం వేసా టేస్ట్ చూసి, అది సరిపోయిందనమాట. ఇప్పుడు ఉప్పు చూడండి, కలిపేసి మూతేసి పెట్టాలి. బాగా సన్న మంట మీద మగ్గనిస్తే ముక్క మాత్రం బాగా మగ్గిద్ది.
అప్పుడు లాస్ట్కి కారం వేసుకోవాలి. బాగుంటుంది కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అరటికాయ కూర అయిపోయిందని చూశాను. అది అరటికాయ కూర అయిపోయింది, ఇక కట్టేసా స్టవ్ మాత్రం. ఇక ఈ కూర ఒకటి ఉంది, ఇది అయిపోయాక అన్నం వండటమే. ఇక టైం అయిపోయింది, 11:30 దాటింది, 12 అవుతుంది. ఈరోజు పనే అవ్వలేదు అసలు నాకు. ఏంటో చేసే కొద్దికి పని వస్తానే ఉంది. ఏంటో ఏం పనో ఏంటో, ఆడవాళ్ళకి ఈ పనులతోనే తెల్లారిద్ది అనిపిస్తుంది. ఈ పనులు చేసి చేసి ఇసుకొచ్చేస్తుంది అనమాట. ఓపిక ఉండట్లేదు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనిలో మగ్గిపోయినాయి, కారం వేసాను అనమాట. 2 స్పూన్లు కారం వేసేసి ఇక మగ్గనియాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక దించుకోవాలి. బాగుంటుంది కూర మాత్రం. అసలు చూసారా, ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదు, దేంట్లోనూ నీళ్ళు పోయలేదు. నీళ్ళు పోయకుండా వండితేనే చాలా బాగుంటుంది, నూనెతోనే మగ్గిద్ది అనమాట అది. ఇక కోడిగుడ్డు పొట్టు కూడా చేశాను, ఇదే షార్ట్ పెట్టేశాను, అది మళ్ళీ ఇట్లా వచ్చింది వీడియో. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఇక అది వేసుకొని ఉంచుకుంటున్నాను. ఇక కూర అన్నం తింటున్నాను, చాలా బాగుందని చెప్తున్నాను. చూడండి, చాలా బాగుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉంచుకుంటే ఇక పద్దాక అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కానీ సడన్గా వేసుకోవాలంటే ఇలా నూరించుకుంటాను అనమాట. చాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చానాలు నిల్వ ఉంటుంది. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నూరుకొని మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 నెలలు నిల్వ ఉంటుంది అనమాట. మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటారా, ఇలాగా అలాగా ఒక్కసారి నూరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా మిక్సీకి వేసి, కామెంట్ చేయండి. చూడండి, నేను అన్నం తింటున్నాను, ఇదండి నా ఫేస్ ఎలా ఉందో ఏంటో అని చెప్పి తింటాను. చాలా బాగా వచ్చింది. బాయ్.